ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీలో మళ్లీ రెచ్చిపారు. గాజా ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ యెమెన్ హౌతీలు ఎర్ర సముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ దెబ్బతింది. అమెరికాకు చెందిన డ్రోన్ ని సైతం కాల్చివేశారని అల్ జజీరా నివేదించింది. హౌతీల సైనిక ప్రతినిధి యాహయా సారి ఎర్ర సముద్రంలో నావికా క్షిపణులతో బ్రిటిష్ చమురు నౌక ఆండ్రోమెడా స్టార్ ని లక్ష్యంగా చేసుకున్నాడు. యుఎస్ సెంట్రల్ కమాండ్ వివరాల ప్రకారం నౌకకు స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే నౌకకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గగనతలంలో శత్రు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు యుఎస్ మిలిటరీకి చెందిన MQ-9 రీపర్ డ్రోన్ ని కాల్చివేశారని అధికారులు చెబుతున్నారు. తమ డ్రోన్పై దాడి జరిగిందని అమెరికా మిలిటరీ నిర్ధారించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు కాల్చివేసిన 3వ అమెరికా డ్రోన్ ఇది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2023 నవంబర్లో హౌతీలు డ్రోన్లపై దాడి చేశారు. యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ యెమెన్లోని అల్ముకా సమీపంలో MV ఆండ్రోమెడా స్టార్ ఓడపై దాడులను నిర్ధారించింది. మొదటి పేలుడు నౌకకు సమీపంలో సంభవించిందని, రెండోసారి జరిపిన దాడిలో నౌక ధ్వంసమైనట్లు తెలిపింది. హౌతీ సైన్యం గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఇజ్రాయెల్ నౌక MSC డార్విన్ ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దక్షిణ ఓడరేవు నగరమైన ఈ లాట్లోని లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అంతకుముందు అమెరికా జెండా ఉన్న మెక్స్ ఆర్క్ టౌన్, ఇజ్రాయెల్ లింక్డ్ MSC వెరాక్రూజ్లపై దాడి చేశారు. హౌతీ ఈ దాడులతోనే ఆగదని, మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ తమ దాడిని నిలిపివేస్తే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో దాడులను ఆపేస్తామని హౌతీలు ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడులు ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించడమే కాకుండా ఇజ్రాయెల్లోని ఈలాట్ పోర్టు వద్ద ట్రాఫిక్ను ప్రభావితం చేశాయి. యెమెన్లోని హౌతీ నియంత్రిత ప్రాంతాలలో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతివారం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. హౌతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన MV ఆండ్రోమెడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. దాడి సమాచారం అందగానే నౌకాదళానికి చెందిన INS కోచి స్పందించింది. ఆ నౌక దగ్గరకు వెళ్లి పరిస్థితిని సమీక్షించింది. అందులోని 22 మంది భారతీయులు సహా 30 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ధృవీకరించింది. నౌక భద్రతా పరిస్థితిని INS కోచిలోని నిపుణుల బృందం అంచనా వేసింది. అనంతరం నౌక ప్రయాణానికి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించింది.